మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 2 నెలలుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో దళిత సంఘాలు అగ్రవర్ణాలకు మధ్య వివాదం నెలకొంది. ఈ సందర్భంగా ఆదివారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని నూతనంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. కాగా గత రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దళిత నాయకులు రామాయంపేట దౌలతాబాద్ రహదారిపై ముళ్ల కంచెలు వేసి రస్తారోకో నిర్వహించారు. 3 గంటలకు పైగా కొనసాగిన రస్తారోకోతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు స్పందించి వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి తరలించారు. దళిత సంఘాలకు నచ్చజెప్పి రస్తారోకో విరమించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మాది మెదక్ డిస్ట్రిక్ట్ రామాయంపేట మండల్ ఆర్ వెంకటాపూర్ విలేజ్. గత నెల కింద అంబేద్కర్ విగ్రహం మేము ఏర్పాటు చేసుకొని నిన్న ఏప్రిల్ 14వ తారీఖు రోజు అంబేద్కర్ జయంతి, రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుందామని మేము ర్యాలీ తీసి దండలేసి మేము ప్రోగ్రాం చేసుకున్న తర్వాత కొన్ని వెంకటాపూర్కు సంబంధించిన అగ్రకులాల పిల్లలు నాయకులు మా యొక్క దేవుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరు. రాజ్యాంగం రచించబడాలి, అంబేద్కర్కు న్యాయం జరగాలి, లేదా మేము ఏ ఉద్యమానికైనా రెడీ, మాకు న్యాయం జరగాలి. అంబేద్కర్ విగ్రహం కోసము మేము గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలంటే అగ్రకులాల నాయకులు పెట్టుకొని ఇవ్వడం లేదు. గవర్నమెంట్ స్థలంలో బస్టాండ్ పక్కకు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని అక్కడ స్థలంలో గవర్నమెంట్ స్థలంలో పెట్టుకుంటే పోలీసు వ్యవస్థ వచ్చి దాన్ని పిల్లలు కూల్చివేసినారు. దానికి నిరసనగా మేము అంబేద్కర్ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాము. దానికోసము ఇప్పుడు అగ్రకులాల నాయకులు దాన్ని అంబేద్కర్ జయంతి జరుపుకోనివ్వద్దని చెప్పి వాళ్ళు గత 15 రోజుల నుంచి రోజు తిరుగుతున్నారు. దానికి సంబంధించింది మేము ఇక్కడ కట్టుబడి ఉండి మేము ఐక్యంగా ఉండి